వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే గ్రూప్ డీకి సంబంధించి మరో కొత్త మోడల్ పేపర్ ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ కొత్త అయితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన తర్వాత ప్లేలిస్ట్లోకి వెళ్ళి టోటల్ మోడల్ పేపర్స్ అయితే చూసేయండి. క్వశ్చన్ నెంబర్ 1. హూ బికేమ్ ది ఓల్డెస్ట్ బ్యాటర్ టు క్లైమ్ ది నెంబర్ 1 స్పాట్ ఇన్ ద ఐసీసీ మెన్ ఓడిఐ ర్యాంకింగ్స్ అట్ 38 years and 182 days? ఐసీసీ పురుషుల ఓడిఐ ర్యాంకింగ్స్లో 38 సంవత్సరాల 108 రోజుల వయసులో నెంబర్ 1 స్థానాన్ని పొందిన అతిపెద్ద వయసు బ్యాట్స్మెన్ ఎవరు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, రోహిత్ శర్మ. క్వశ్చన్ నెంబర్ 2. విచ్ ఇండియన్ అథ్లెట్ ఓన్ ది జావెలిన్ త్రూ టైటిల్ అట్ ది ఆస్ట్రావా గోల్డెన్ స్పైక్ 2025 మీట్? ఆస్ట్రావా గోల్డెన్ స్పైక్ 2025 మీట్లో జావెలిన్ త్రో టైటిల్ని గెలుచుకున్న భారతీయ అథ్లెట్ ఎవరు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, నీరజ్ చోప్రా. ఆస్ట్రావా గోల్డెన్ స్పైక్ 2025 మీట్లో జావెలిన్ త్రో టైటిల్ను గెలుచుకున్న భారతీయ అథ్లెట్ నీరజ్ చోప్రా 85.29 మీటర్లతో బంగారు పథకాన్ని సాధించాడు. క్వశ్చన్ నెంబర్ 3. హూ వాస్ అపాయింటెడ్ కెప్టెన్ ఆఫ్ నార్త్ జోన్ ఫర్ ద సీనియర్ ఉమెన్స్ ఇంటర్ జోనల్ T20 ట్రోఫీ? సీనియర్ మహిళల ఇంటర్ జోనల్ T20 ట్రోఫీకి నార్త్ జోన్ కెప్టెన్గా ఎవరు నియమితులయ్యారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, సఫాలి వర్మ. సీనియర్ మహిళల ఇంటర్ జోనల్ T20 ట్రోఫీకి నార్త్ జోన్ కెప్టెన్గా షఫాలి వర్మ నియమితులయ్యారు. క్వశ్చన్ నెంబర్ 4. హూ వాస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ IOC డ్యూరింగ్ ది 2024 సమ్మర్ ఒలింపిక్స్? 2024 వేసవి ఒలింపిక్స్ సమయంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు ఎవరు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, థామస్ బాచ్. 2024 వేసవి ఒలింపిక్స్ సమయంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్. క్వశ్చన్ నెంబర్ 5. బై మే 2024 ఇండియా ఓవర్టుక్ జపాన్ ఇన్ వాట్ డొమైన్? జపాన్ని అధిగమించి ఇండియా ఈ క్రింది నాలుగిట్లో దేనిలో ముందంజలో ఉంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, సోలార్ పవర్ జనరేషన్. ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 6. వాట్ వాస్ ది మోటో ఆఫ్ ది 2024 సమ్మర్ ఒలింపిక్ ఇన్ ప్యారిస్? ప్యారిస్లో జరిగే 2024 వేసవి ఒలింపిక్స్ నినాదం ఏమిటి? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, గేమ్స్ వైడ్ ఓపెన్. ప్యారిస్లో జరిగే 2024 వేసవి ఒలింపిక్స్ నినాదం గేమ్స్ వైడ్ ఓపెన్. ఈ నినాదం భాగస్వామ్యాన్ని చేరికను ప్రోత్సహిస్తూ అందరినీ క్రీడలో పాల్గొనడానికి జరుపుకోవడానికి ఆహ్వానిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 7. హౌ మెనీ ఈవెంట్స్ వర్ ఫీచర్డ్ ఇన్ ది 2024 సమ్మర్ ఒలింపిక్స్? 2024 వేసవి ఒలింపిక్స్లో ఎన్ని ఈవెంట్లు ప్రదర్శించబడ్డాయి? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 329. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో 329 ఈవెంట్లు ప్రదర్శించబడ్డాయి. ఇవి 32 క్రీడల్లో 45 విభాగాలు జరిగాయి మరియు బ్రేక్ డ్యాన్స్, బ్రేకింగ్ మొదటిసారిగా ఒలింపిక్స్లో చేర్చబడింది. క్వశ్చన్ నెంబర్ 8. విచ్ స్టేడియం వాస్ ద వెన్యూ ఫర్ ది అథ్లెటిక్స్ అండ్ క్లోజింగ్ సెరమనీ ఆఫ్ ది 2024 సమ్మర్ ఒలింపిక్స్? 2024 వేసవి ఒలింపిక్స్ అథ్లెటిక్స్ మరియు ముగింపు వేడుకలకు వేదికగా ఉన్న స్టేడియం ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, స్టేడ్ డి ఫ్రాన్స్. 2024 వేసవి ఒలింపిక్ అథ్లెటిక్స్ మరియు ముగింపు వేడుకలకు వేదికగా ఉన్న స్టేడియం స్టేడ్ డి ఫ్రాన్స్. క్వశ్చన్ నెంబర్ 9. హూ వర్ ది కాల్డ్రన్స్ లైటర్స్ అట్ ది 2024 సమ్మర్ ఒలింపిక్ ఓపెనింగ్ సెరమనీ? 2024 వేసవి ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో జ్యోతి లైటర్లు ఎవరు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, టెడ్డీ రైనర్, మేరీ జోస్ ఫెరిక్. 2024 ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో ఒలింపిక్ జ్యోతిని వెలిగించినది టెడ్డీ రైనర్ మరియు మేరీ జోస్ ఫెరిక్. క్వశ్చన్ నెంబర్ 10. హౌ మెనీ సిటీస్ ఇన్ ఫ్రాన్స్ హోస్టెడ్ ది 2024 సమ్మర్ ఒలింపిక్స్? ఫ్రాన్స్లో ఎన్ని నగరాలు 2024 వేసవి ఒలింపిక్స్కి ఆతిథ్యం ఇచ్చాయి? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, 16. 2024 వేసవి ఒలింపిక్స్కు ప్యారిస్తో పాటు ఫ్రాన్స్లోని 16 ఇతర నగరాలు ఆతిథ్యం ఇచ్చాయి. అలాగే ఫ్రెంచ్ ఓవర్సీస్ భూభాగంలో
ఒకటైన తహతీలు కూడా ఈ క్రీడలో పాలు పంచుకున్నాయి. జనరల్ సైన్స్ ఫస్ట్ క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ టు ది వెయిట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ వెన్ టేకెన్ టు ది మూన్? ఒక వస్తువును చంద్రుడి పైకి తీసుకెళ్ళినప్పుడు దాని బరువు ఏమవుతుంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, తగ్గుతుంది. చంద్రుని గురుత్వాకర్షణ భూమి కంటే 1/6 మాత్రమే ఉంటుంది, కాబట్టి వస్తువు బరువు అక్కడ చాలా తగ్గిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 2, వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ కామన్ సాల్ట్? సాధారణ ఉప్పు యొక్క రసాయన సూత్రం ఏమిటి? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, NaCl. సాధారణ ఉప్పు సోడియం క్లోరైడ్. ఇది మన ఆహారంలో ప్రధానంగా ఉపయోగిస్తారు. క్వశ్చన్ నెంబర్ 3, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఈస్ లిక్విడ్ అట్ రూమ్ టెంపరేచర్? కింది మూలకాలలో గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండేది ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, బ్రోమిన్. బ్రోమిన్ మాత్రమే లోహేతర మూలకాల్లో గది ఉష్ణోగ్రత వద్ద ఎర్రటి బ్రౌన్ ద్రవ రూపంలో ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 4, విచ్ గ్యాస్ ఈస్ మోస్ట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్? గ్రీన్ హౌస్ ప్రభావానికి అత్యధికంగా బాధ్యత వహించే వాయువు ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలో వేడి నిలిపి ఉంచుతుంది. దీని అధికత వలన గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 5, విచ్ మెటల్ ఈస్ యూస్డ్ ఇన్ ది మేకింగ్ ఆఫ్ థర్మోమీటర్స్? థర్మోమీటర్ల తయారీలో ఉపయోగించే లోహం ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, మెర్క్యూరీ. పాదరసం. పాదరసం వేడి లేదా చల్లదనానికి త్వరగా స్పందిస్తుంది, కాబట్టి థర్మామీటర్లో వాడుతారు. క్వశ్చన్ నెంబర్ 6, విచ్ ప్లానెట్ ఈస్ నోన్ యాజ్ ది మార్నింగ్ స్టార్? మార్నింగ్ స్టార్గా పిలువబడే గ్రహం ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, శుక్రుడు. శుక్రగ్రహం సూర్యోదయానికి ముందు కనిపించేది కాబట్టి దాని ఉషోదయ నక్షత్రం అంటారు. క్వశ్చన్ నెంబర్ 8, హూ డిస్కవర్ ది ఎలక్ట్రాన్? ఎలక్ట్రాన్ కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, జే థామ్సన్. 1897లో కాథోడ్ కిరణాల ద్వారా ఎలక్ట్రాన్ కనుగొన్నారు. క్వశ్చన్ నెంబర్ 9, విచ్ గ్యాస్ ఈజ్ యూస్డ్ ఫర్ ఆర్టిఫిషియల్ రిఫింగ్ ఫర్ ఫ్రూట్స్? పండ్లను కృత్రిమంగా పక్వం చేయడానికి ఉపయోగించే వాయువు ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఈ, ఎథిలిన్. ఎథిలిన్ వాయు పండ్లలో కర్బన చర్యలను వేగవంతం చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 10, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఏ నోబుల్ గ్యాస్? కింది వాటిలో ఏది నిర్జీవ వాయువు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, హీలియం. నిర్జీవ వాయువు. ఇది రసాయన చర్యలో పాల్గొనదు. ఈ వీడియో నచ్చితే ఇప్పుడు ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత ప్లేలిస్ట్లోకి వెళ్ళి టోటల్ మోడల్ పేపర్ చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.